నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 కి అప్డేట్స్ చూద్దాం. మయన్మార్ దేశం ఊగిపోయింది, వణికిపోయింది. భారీ భూకంపంతో పెద్ద బిల్డింగ్లు ఊగిపోయాయి. మయన్మార్ దేశంలో మండేలా కేంద్రంగా ఈ భూకంప కేంద్రం ఉంది. భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోని ఈ కేంద్రం ఉండటంతో తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. మయన్మార్ ప్రభుత్వం అంచనా ప్రకారం జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ నివేదిక ప్రకారం భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.7గా నమోదైనట్లు ప్రకటించింది. ఇవాళ మధ్యాహ్నం 12:20 సమయంలో ఈ భూకంపం వచ్చినట్లు మయన్మార్ ప్రభుత్వం ప్రకటించింది. భూకంపం చాలా తీవ్రమైనదని, ప్రమాదకరమైనదిగా చెబుతోంది. భూకంపం వచ్చి కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే అయిందని, ఆస్తి ప్రాణ నష్టాల వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించింది అక్కడి ప్రభుత్వం. మరోవైపు ఈ భూకంపం కారణంగా థాయిలాండ్లో కూడా భూమి కంపించింది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో 7.3 తీవ్రతతో భూమి ప్రకంపనలు నమోదైనట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అంతేకాకుండా చైనాలోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. చైనాలోని నైరుతి యునాన్ ప్రావిన్స్లో భూమి కంపించినట్లు బీజింగ్ భూకంపం సంస్థ తెలిపింది. ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేల్పై 7.9 తీవ్రతతో నమోదైనట్లు వెల్లడించింది. భూకంపం తీవ్రత 7.7గా ఉండటంతో బర్మా సిటీలోని భారీ భవనాలు ఊగిపోయాయి. మనం ఇప్పుడు విజువల్స్లో స్క్రీన్ మీద చూస్తున్నాము. ఆఫీసుల్లోంచి అలాగే ఇళ్లలోంచి జనం బయటకు పరుగులు తీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. బర్మాలోని ఓ షాపింగ్ మాల్లో భూకంపం దాటికి కరెంట్ సరఫరా నిలిచిపోయినట్లుగా సమాచారం. అలాగే మంటలు కూడా వచ్చాయి. మరో ఘటనతో ఓ పెద్ద బిల్డింగ్ పైన ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ నుంచి నీళ్లు కిందకు పడటం కనిపించింది. ఆఫీసుల నుంచి జనం బయటకు పరుగులు తీస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో కనిపించాయి.
ఉత్తర భారతదేశంలోని కొన్ని చోట్ల సైతం భూకంపం వచ్చింది. అయితే రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 4గా నమోదైంది. అయితే భారతదేశంలో అంత ఎఫెక్ట్గా ఉండదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మయన్మార్, థాయిలాండ్లో భారీ భూకంపం రావడంతో ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆస్తి, ప్రాణ నష్టాలపై అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారాన్ని అక్కడి ప్రభుత్వాలు వెల్లడించలేదు. వందల సంఖ్యలో మృతి చెంది ఉంటారని మాత్రం అంచనా వేస్తున్నారు. వేల కోట్లలో ఆస్తి నష్టం జరిగి ఉంటుందంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా న్యూస్ డెస్క్ నుంచి మా క్రైమ్ బ్యూరో చీఫ్ క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మయన్మార్లో భూకంపం సంభవించింది. ఒక విధంగా చెప్పాలంటే మన విజువల్స్లో కూడా చూస్తున్నాం, జనం భయంతో పరుగులు పెడుతున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, దీనికి సంబంధించి ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి? రైట్ శశిరేఖ, ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి చూసుకున్నా కూడా ఇక ఏదైతే బ్యాంకాక్లో ఉన్న మయన్మార్లో మాత్రం దాదాపుగా రికార్డ్ స్కేల్ 7.7 భూకంపం నెలకొందని కూడా అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అదేవిధంగా బ్యాంకాక్లో చూసుకుంటే రికార్డ్ స్కేల్ 7.3 భూకంపం నెలకొంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అక్కడున్న బ్యాంకాక్ కావచ్చు, లేదంటే మయన్మార్ అక్కడున్న ఆఫీసులు కావచ్చు, లేదంటే భారీ 30 అంతస్తుల బిల్డింగ్లు కూడా నేలమట్టమైన విషయం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది విజువల్స్ లో. ఒక్కసారి భూకంపం ఏర్పడిన తర్వాత మాత్రం అక్కడున్న ఆఫీస్లో ఉన్న కావచ్చు, లేదు అనంటే ఇతర హోటళ్లలో నివసిస్తున్న వాళ్ళు కావచ్చు, లేదా ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రజలందరూ మాత్రం భయభ్రాంతులకు గురి అయ్యి మాత్రం రోడ్ల మీదకి వచ్చి పరిగెత్తులు మొదలు పెట్టారు. అయితే సంఘటన తెలుసుకున్న అధికారులు కూడా ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ కూడా కొన్ని అక్కడ సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాతులను కావచ్చు, లేదు అంటే మృతదేహాలని కూడా బయటికి తీస్తున్నారు ఇప్పటికే రెస్క్యూ టీం. అయితే దాదాపుగా కొన్ని వందల మంది దీంట్లో చనిపోయినట్టు కూడా అధికారులు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఆస్తి కూడా భారీ వేల కోట్లలో కూడా ఆస్తి నష్టమైందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం కావచ్చు, లేదు అనంటే అధికారులు దీనిపై మాత్రం ఇంకా పూర్తి విషయాన్ని మాత్రం ఇంకా బయటికి చెప్పడం అయితే జరగలేదు. కానీ వాళ్ళ అంచనా ప్రకారంగా చూసుకున్నా, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నా, ఎందుకంటే అద్దాల మేడలు కావచ్చు, దాదాపుగా 30 అంతస్తుల మేడలు కావచ్చు, ఇటు హోటల్స్ కూడా మొత్తం నేలమట్టమైన విషయం తెలుసుకోవచ్చు. ఒక్కసారిగా నేలమట్టమైన తర్వాత అక్కడ దుమ్ము ధూళి కూడా ఒక్కసారిగా మాత్రం ఆ ప్రజల మీదకి రావడం, లేదు అంటే అక్కడ ఉన్న జనాలందరూ పరిగెత్తడం కూడా మనం చూడొచ్చు విజువల్స్ లో. ఇదే విషయంలో కాకుండా ఈ ఏదైతే మయన్మార్లో కూడా కొంతమంది భారతీయులు కూడా చాలా ఎక్కువ మంది అక్కడ నివసిస్తున్నట్టు కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. అయితే ఈ మరణాలలో చూసుకున్నా కూడా కొంతమంది భారతీయులు కూడా ఉన్నట్టు కూడా అయితే కొంత అధికారులు అయితే స్పష్టం చెప్తున్నారు. అయితే అక్కడున్న ప్రజలు కావచ్చు, లేదంటే భారతీయులు ఎంతమంది ఉన్నారు అనేపై ఇంకా స్పష్టత రాలేదు. మరికొద్ది సేపట్లో దీనిపై భారతీయుల నుంచి ఎంతమంది ఉన్నారు అనేపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే అదేవిధంగా దీని ప్రభావం చూసుకున్నా కూడా ఇండియాలోని కూడా, ఎందుకనంటే ఇటు కోల్కతాలో కూడా కొంత భూకంపం ఏర్పడ్డట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇదే అంశంలో చూసుకున్నా కూడా దాదాపుగా 12 నిమిషాలలోనే 2 సార్ల భూకంపం అయితే ఏర్పడ్డట్టు కూడా అధికారులు చెప్పారు. అంటే 12 నిమిషాల వ్యవధిలో 2 సార్ల భూకంపం రావడంతో మాత్రం అక్కడున్న భారీ పెద్ద బిల్డింగ్స్ కావచ్చు, లేదు అంటే ఆఫీసులు, స్విమ్మింగ్ పూల్ల నుంచి మొత్తం నేలమట్టం ఇవ్వడం అయితే తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఒక్కొక్క బిల్డింగ్లో చూసుకున్నట్లయితే కొంత 400 మంది నుంచి, అంటే 40 నుంచి 400 మంది కూడా ఉన్నట్టుగా అయితే అధికారులు గుర్తించడం జరిగింది. కొన్ని బిల్డింగ్ల ఇప్పటికే చూసుకున్నా కూడా నేలమట్టమైన బిల్డింగ్లలో దాదాపుగా 43 మంది ఒక బిల్డింగ్లో చనిపోయినట్టుగా, ఒక కంపెనీ బిల్డింగ్లో చనిపోయినట్టు కూడా అధికారులు చెప్పుకుంటూ వస్తున్నారు శశిరేఖ. అయితే మరికొద్దిసేపట్లో, ఎందుకంటే మరోసారి భూకంపం రాకుండా కూడా అక్కడ నివసిస్తున్న స్థానికులందరినీ కూడా ఇంకో ప్రదేశానికి పంపించే ఏర్పాట్లో కూడా ప్రభుత్వం కొనసాగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ భారీ భూకంపం రావడంతో మాత్రం జనాలని సేఫ్ ప్లేసెస్కి అయితే తరలిస్తున్న విషయం కూడా తెలుస్తుంది. ఈ క్షతగాతులను కూడా ఆ సమీపంలోని హాస్పిటల్లో అయితే తరలిస్తున్న విజువల్స్ మనం స్పష్టంగా చూడొచ్చు విజువల్స్లో కూడా. కానీ మరికొద్ది సేపటి తర్వాత మాత్రం అక్కడి ప్రభుత్వం కావచ్చు, అధికారులు దీనిపై మరింత స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు శశిరేఖ. క్రాంతి, ఈ భూకంపానికి సంబంధించి ముందస్తు చర్యలు ఏమన్నా చేపట్టిందా ప్రభుత్వం, అంటే జాగ్రత్తల పరంగా? రైట్, ఇప్పటికే అక్కడున్న ప్రధాని కావచ్చు, ఎందుకంటే బ్యాంకాక్కు సంబంధించిన ఉన్నత అధికారులు కూడా రెస్క్యూ టీమ్స్ని భారీగా మాత్రం సంఘటన స్థలానికి అయితే పంపించడం జరిగింది. అయితే క్షతగాతులను హాస్పిటల్ తరలిస్తూ, అంటే మిగతా వాళ్ళని కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం ఖాళీ చేపిస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళాలని కూడా చెప్తున్నారు. అయితే అక్కడ, ఎందుకంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా థాయిలాండ్ కావచ్చు, బ్యాంకాక్ కావచ్చు, తరచూ భారతీయులు మాత్రం విదేశాలకు తిరగడానికి కావచ్చు వెళ్తూ ఉంటారు.
అదే అంశంలో ఈ బ్యాంకాక్ మయన్మార్ సమీపంలో మాత్రం భారతీయులు చాలా ఎక్కువగా ఉంటున్నారని కూడా అధికారులు కూడా గుర్తించడం జరిగింది. అయితే అక్కడ మంది భారతీయులు కూడా మరికొంతమంది ఫ్లైట్ టికెట్స్ వేసుకొని రిటర్న్ ఇండియాకి తిరిగి వస్తున్న ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయని కూడా తెలుస్తుంది శశిరేఖ. దాంతో పాటు ఎందుకనంటే అక్కడున్న మిగతా వాసులు కావచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళని కూడా మిగతా ప్రాంతానికి పంపిస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు శశిరేఖ. క్రాంతి, అయితే భారతదేశంలో అంత ఎఫెక్ట్గా ఉండదని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రస్తుతానికి ఇప్పటికీ అని అంటే మన ఇండియాలో చూసుకున్న అయితే వాతావరణం, ఎందుకంటే అక్కడ బ్యాంకాక్లో జరిగిన సమయం కొంత ప్రాంతం వరకు మాత్రం భూకంపం కొద్దిగా కోల్కతా కావచ్చు, లేదు అని అంటే భూపరిస్థితి కావచ్చు కొంత ఏర్పడ్డగా అయితే గుర్తించడం అయితే జరిగింది. కానీ అంత భారీ ఎత్తున మాత్రం ఇక్కడ ఏది నెలకోదు. కొంత సేఫ్ సైడ్ అని అయితే మాత్రం ఉన్నత అధికారులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు శశిరేఖ. క్రాంతి, ఈ భూకంపం వల్ల ఆస్తి ప్రాణ నష్టాలపై అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారాన్ని అక్కడ ప్రభుత్వాలు వెల్లడించలేదు. కానీ వందల సంఖ్యలో మృతి చెంది ఉంటారని మాత్రం అంచనా వేస్తున్నారు. మరి దీనికి సంబంధించి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రస్తుతానికైతే అధికారులు ఎందుకనంటే క్షతగాతులు కావచ్చు, ఇప్పుడు అక్కడ మరణించిన వాళ్ళని దాదాపుగా ఇప్పటి వరకు అయితే 43 మందిని చనిపోయిన వాళ్ళని అయితే తీయడం జరిగినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే వందలాది మంది మాత్రం, అంటే మనం బిల్డింగ్స్ కూడా చూసినా కూడా ఒక్కొక్క బిల్డింగ్ 30 అంతస్తుల బిల్డింగ్లలో, లేదంటే అక్కడ పనిచేస్తున్న మిగతా వాళ్ళు కావచ్చు, లేదంటే ఒక పెద్ద హోటల్స్లో కూడా, ఎందుకంటే ఎంతోమంది స్టే చేస్తున్న సమీపం, ఎందుకంటే ఒక్కసారిగా నేలమట్టమైన విషయం మనం క్లారిటీగా ఇక్కడ చూడాల్సిన విజువల్స్లో కూడా, ఎందుకంటే ఆ బిల్డింగ్లో ఎంతమంది ఇరుక్కున్నారు, ఎంతమంది చనిపోయారు అనేది మాత్రం మరికొంత సేపట్లో మాత్రం అక్కడ అధికారులు దీనిపై స్పష్టత ఇచ్చేటట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనిపై ఎందుకంటే మన ఈ విజువల్స్లో చూసిన దాన్ని బట్టి చూసుకున్నా కూడా దాదాపుగా కొన్ని వేల కోట్లు మాత్రం నష్టమైనట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు ఈ భారతీయులు ఎంతమంది ఉన్నారు, లేదంటే బ్యాంకాక్కి సంబంధించిన మయన్మార్లో వీళ్ళు నివసిస్తున్న వాళ్ళు ఎంతమంది, అసలు దీంట్లో ఎంతమంది క్షతగ్రాతులు అయ్యారు అనేసి మాత్రం పూర్తి స్పష్టత మాత్రం మరికొద్ది సేపట్లో మాత్రం అక్కడ ఉన్న అధికారులు కూడా వెలుగులో పరిచే అవకాశం కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు శశిరేఖ. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ క్రాంతి. Ngáo tay gì biểu mày lôi lông mày. 走啊，往这边走啊！我没有往那边走。走啊！不要乱走，不要走。老板，俺练肉呢，来练吧。走着走啊！俺练嘛必丢咯，俺练嘛必丢，这样的。今天高的在，更加高呢，今天绿的，今天绿的。一。Oh my god， ตึกถล่มจตุจักรค่ะจตุจักรค่ะตรงหลังโอ้ మయన్మార్ దేశం ఊగిపోయింది, వణికిపోయింది. భారీ భూకంపంతో పెద్ద పెద్ద బిల్డింగులు ఊగిపోయాయి. మయన్మార్ దేశంలో మండలే కేంద్రంగా ఈ భూకంప కేంద్రం ఉంది. భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోని ఈ కేంద్రం ఉండటంతో తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. మయన్మార్ ప్రభుత్వం అంచనా ప్రకారం జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ నివేదిక ప్రకారం భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.7గా నమోదైనట్లుగా ప్రకటించింది.
ఇవాళ మధ్యాహ్నం 12:20 సమయంలో ఈ భూకంపం వచ్చినట్లు మయన్మార్ ప్రభుత్వం ప్రకటించింది. భూకంపం చాలా తీవ్రమైనదని, ప్రమాదకరమైనదిగా చెబుతోంది. భూకంపం వచ్చి కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే అయిందని, ఆస్తి ప్రాణ నష్టాల వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించింది అక్కడి ప్రభుత్వం. మరోవైపు ఈ భూకంపం కారణంగా థాయిలాండ్లో కూడా భూమి కంపించింది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో 7.3 తీవ్రతతో ఈ భూ ప్రకంపనలు నమోదైనట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అంతేకాకుండా చైనాలోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. చైనాలోని నైరుతి యుఎన్ ప్రావిన్స్ భూమి కంపించినట్లు బీజింగ్ భూకంపం సంస్థ తెలిపింది. ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేల్పై 7.9 తీవ్రతతో నమోదైనట్లుగా వెల్లడించింది. Ngáo tay gì kêu mày lột lông mày. Ngân lý mà bi đeo nó, ngân lý mà bi đeo chen đi. Tí nha có để đây, không chạy đâu đâu, tí nha lướt để. భూకంపం తీవ్రత 7.7గా ఉండటంతో బర్మా సిటీలోని భారీ భవనాలు ఊగిపోయాయి. ఆఫీసులు, ఇళ్లలోని జనం బయటకు పరుగులు తీశారు. బర్మాలోని ఓ షాపింగ్ మాల్లో భూకంపం దాటికి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. మంటలు కూడా వచ్చాయి. మరో ఘటనతో ఓ పెద్ద బిల్డింగ్ పైన ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ నుంచి నీళ్లు కిందకు పడటం కనిపించింది. ఆఫీసుల నుంచి జనం బయటకు పరుగులు తీస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో కనిపించాయి.
ఉత్తర భారతదేశంలోని కొన్ని చోట్ల సైతం భూకంపం వచ్చింది. అయితే రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 4గా నమోదైంది. అయితే భారతదేశంలో ఎంత ఎఫెక్ట్గా ఉండదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.မပြီးသေးဘူးနော်ငလေးကမပြီးသေးဘူးကြံသေးတယ်ဒီနေရာကောင်းတယ်တိုက်တုတ်ကြတောင်းတောင်းဒီနေရာလွတ်တယ်ဒီနေရာလွတ်တယ်အေး Oh my god ตึกลมจะรู้จักค่ะจะรู้จักค่ะตรงหลังOh my goshตึกลมငါ့တိုက်ကြီးပြောရင်ဘယ်လိုလုပ်မလဲమయన్మార్ దేశం ఊగిపోయింది, వణికిపోయింది. భారీ భూకంపంతో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఊగిపోయాయి. మయన్మార్ దేశంలో మండలే కేంద్రంగా ఈ భూకంప కేంద్రం ఉంది. భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోని ఈ కేంద్రం ఉండటంతో తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. మయన్మార్ ప్రభుత్వం అంచనా ప్రకారం జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ నివేదిక ప్రకారం భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.7గా నమోదైనట్లు ప్రకటించింది.
భద్రాచలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భద్రాచలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.